నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. సాయి కృష్ణ కేసు ఎన్హెచ్ఆర్సి స్పెషల్ ఫోకస్, నిందితులకు బిగుస్తున్న ఉచ్చు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. మీకు టైటిల్ చూడగానే క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఇది విజయవాడ నగరం కృష్ణలంక ప్రాంతానికి చెందిన గాదే సాయి కృష్ణ కేసు వ్యవహారానికి సంబంధించింది అని. అవును, గాదే సాయి కృష్ణ కేసు వేగంగా ముందుకు కదులుతోంది. సిట్ వేగవంతంగా విచారణ చేపడుతోంది. ఈ విచారణలో కొన్ని కీలకమైన అంశాలు బయటపడ్డాయి. సాయి కృష్ణని సిఐ నాగరాజే చంపేశారు అని చెప్పేసి సిట్టు విచారణలో తేట తెల్లమైంది అని సోషల్ మీడియాలో ఇప్పుడు వార్తలు గుప్పుమంటున్నాయి. సాయి కృష్ణని నాగరాజే హత్య చేశారని, ఆ మృతదేహాన్ని మాయం చేయడానికి 2 కానిస్టేబుళ్ళు, అలాగే సిఐ నాగరాజుకి ప్రైవేటు వ్యవహారాలు చూసి పెట్టే సురేష్ అనే ఒక వ్యక్తి, ఈ ముగ్గురు కూడా సిఐ నాగరాజుకి సహకరించారు అని చెప్పేసి వెల్లడవుతున్నాయి. విషయాలన్నీ కూడా ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. సో అయితే ఇంకొక విషయం ఏంటంటే, సిఐ నాగరాజు, ఈ 2 కానిస్టేబుళ్ళు, అలాగే సురేష్, వీళ్ళంతా కలిసి సాయి కృష్ణ మృతదేహాన్ని మాయం చేశారని, అలాగే సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా డిలీట్ చేశారని చెప్పి తెలుస్తుంది. అయితే ఈ రోజుల్లో అసలు వాట్సాప్లో మెసేజ్లు డిలీట్ అయినవే రికవర్ చేయగలుగుతున్నారు. అలాగే పెద్ద పెద్ద స్కాములకు సంబంధించి హార్డ్ డిస్క్లో నిక్షిప్తమైన డేటాని డిలీట్ చేసినా కానీ వాటిని కూడా రికవర్ చేయగలుగుతున్నారు. చాలా సీరియస్ కేసుల్ని కూడా ఈ డేటాని రికవర్ చేసి చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతున్న రోజుల్లో ఆఫ్టర్ ఆల్ హార్డ్ డిస్క్లో డిలీట్ అయిన ఆ సీసీటీవీ ఫుటేజ్ని మళ్ళీ రికవర్ చేయలేరా? సిట్ అధికారులు దాన్ని రికవర్ చేసి ఏం జరిగిందో కనిపెట్టలేరా? సో అందుకే నిందితులకి ఉచ్చు బిగుస్తోంది అని చెప్పేసి నేను టైటిల్లో పెట్టాను. ఇంకా విషయం ఏంటంటే, టైటిల్లో పెట్టాను కదా, ఎన్హెచ్ఆర్సి ఫోకస్ పెట్టింది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇలా ఎలా చేస్తారు పోలీసులు అని చెప్పేసి చాలా సీరియస్గా పరిగణిస్తున్నారట. పైగా మరోవైపు సాయి కృష్ణ తల్లి కూడా, విజయలక్ష్మి కూడా సిబిఐ విచారణకి ఆదేశించండి అని చెప్పేసి హైకోర్టులో కేసు వేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. నిజానికి ఈ కేసు రాజకీయ మలుపులు తిరిగింది. కుల సమీకరణాల మధ్య చిచ్చుపెట్టే విధంగా కుల రాజకీయాలు కూడా చేయడానికి కొంతమంది ప్రయత్నం చేశారు. ఇన్ని మలుపులు తిరిగిన కేసు, ఇక్కడెక్కడ రాజకీయాలకి సంబంధం లేదు, కులాలకి సంబంధం లేకుండా ఇది కేవలం పోలీసుల అత్యుత్సాహంతోనే జరిగింది అన్న విషయం ఇప్పుడు తేటతెల్లమవుతుంది. పోలీసుల అత్యుత్సాహంతోనే సాయి కృష్ణ మృతి చెందాడు అన్న విషయం ఇప్పుడు బయటపడుతుంది. వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయబట్టే, వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఇలా లాకప్ డెత్లు చేయబట్టే సాయి కృష్ణ హత్యకు గురయ్యాడు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ఇదే కోడై కూస్తుంది. పోలీసులు అన్యాయాన్ని అరికట్టాలి, తప్పదు. అన్యాయాలు హెచ్చు మీరకుండా చూసుకోవాలి. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ పెట్టడానికి పోలీసులు కృషి చేయాలి, వాళ్ళ ఉద్యోగమేది. అలా అని చెప్పేసి నేరస్తుల్ని చంపేయకూడదు కదా. నేరస్తుల్ని అదుపులోకి తీసుకుని వాళ్ళకి చట్ట ప్రకారం శిక్ష పడేలాగా చూడడానికి మాత్రమే పోలీసులు ఉన్నారు, నేరస్తుల్ని చంపేయడానికి కాదు అని చెప్పేసి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. అయితే కొన్ని సందర్భాల్లో ఎన్కౌంటర్లు జరిగాయి. గతంలో సజ్జనారు కూడా ఎన్కౌంటర్ చేశారని ఆయన మీద ఒక కేసు ఉంది. కేసు ఉందా, లేకపోతే కోర్టులో కేసులు వేశారా, ప్రైవేటు వ్యక్తులు కేసులు వేశారా, ఇదంతా పక్కన పెడితే ఆయన ఎన్కౌంటర్ చేయడం తప్పు అని కొంతమంది వాదించారు. ఎన్కౌంటర్ చేయకూడదు, వాళ్ళకి చట్ట ప్రకారం శిక్ష కఠినంగా పడేలాగా చూడాలని చెప్పి కొంతమంది మాట్లాడారు. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు. పోలీసులు వాళ్ళ అత్యుత్సాహాన్ని కాస్త కంట్రోల్ చేసుకొని నిందితులకు శిక్ష పడేలాగా చూడాలి, కానీ నిందితుల్ని చంపేలాగా ఉండకూడదు అని చెప్పి చెప్పడానికి సిఐ నాగరాజు ఉదంతం మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక ఈరోజు కనుక ఆ హత్య జరిగి ఉండకపోయి ఉంటే సిఐ నాగరాజుకి ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. 15 రోజులు రిమాండ్ ఖైదీగా వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కాదు కదా. ఖైదీల్ని రిమాండ్కు తీసుకువెళ్లాల్సిన పోలీసే రిమాండ్ ఖైదీగా వెళ్ళారంటే అది ఎంత నామోషి పోలీస్ వ్యవస్థకి. పైగా దీన్ని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు, అంటే అధికారంలో ఉన్న కూటమికి ప్రత్యర్థి రాజకీయ పార్టీలు వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాయి. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ పెట్టడంలో ప్రభుత్వం విఫలమైంది అని చెప్పేసి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రభుత్వం కూడా. అలాగే పోలీస్ అధికారులు కూడా ఎక్కడ
కొంచెం ఆ హద్దు దాటి ప్రవర్తించడమా, లేకపోతే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేయటమా చేయకుండా ఉండాలి. చట్టాన్ని పరిరక్షించడానికే పోలీసులు ఉండాలి, కానీ వాళ్ళ చేతుల్లోకి తీసుకొని న్యాయస్థానాలు వేయాల్సిన శిక్షల్ని వీళ్లే వేసేయటం చేయకూడదు అని చెప్పేసి మాత్రం పబ్లిక్ నుంచి బాగా బలంగా వినిపిస్తున్నమాట. మరి దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.